హలో, ఏరా రాజా, ఇంకా లేగలేదా? లేకపోవడం ఏంటండి, హోటల్లో ఉన్నాను. మాట కొంచెం మత్తుగా వినిపిస్తేను. అంటే నైట్ పడుకునేసరికి కొంచెం లేట్ అయిందండి. కౌంటర్లో కూర్చొని ఓ చిన్న కునికేశాను అంతే. అయితే వ్యాపారం మంచి జోరుగుందన్నమాట. మామూలు జోరు కాదండి, యమ జోరు మీద ఉంది. అయితే మన వడ్డీ ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం సార్. అరే ఎవర్రాది? నాగార్జున గారండి. నాగార్జున నీ హోటల్కి వచ్చాడా? రావడం ఏంటండి, నాకు రెగ్యులర్ కస్టమరు. ఆహా, సూపర్ రా. మరి నా వడ్డీయో? సార్ సార్, ఓకే సార్, ఓ సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడెవర్రా? బాలకృష్ణ గారండి, మన దగ్గర దోశ తినందే, ఆయనకు రోజు గడవదు. అబ్బా, నీ బిజినెస్ సూపర్ గా నడుతుంది కదరా. మరి నా వడ్డీయో? నన్నా బాబు, పోతానండి, పోతానండి. యాండే, బాలయ్య బాబు గారు నన్ను ఎందుకు వెళుతున్నారండి? వీళ్ళు వచ్చి నేను ఫోన్ చేస్తానే. నీ పని చెప్తా. ఈడి బాధ తప్పింది. బాలయ్య బాబు ఏడ్రా? ఎరా, బాల సౌరునే బోల్తా కొట్టిద్దాం అనుకున్నావా? బోల్ట్ లూజ్ అయిపోతాయని తెలీదా? అదే అదే కోడి మీద కోసినట్టు కోసేస్తానేమనుకున్నావా? అమ్మా, ఎన్ని అబద్ధాలాడేవరా? ఈ ఐశ్వర్య చెప్పబట్టి సరిపోయింది గాని లేకపోతే అమ్మమ్మమ్మమ్మమ్మమ్మా, నీ చేతుల్లోనే నెడిపప్పని అయిపోతానే ఉందో. అది కాదండి. గాడిద కొడక, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంకో 10 రోజుల్లో నా డబ్బు మొత్తం నాకు కట్టాలి. లేకపోతే నిన్ను సంపి నీ అవయవాలు అమ్మేసి నా డబ్బులు నేను తీసేసుకుంటాను. అర్థమైందా? జాగ్రత్త. థ్యాంక్స్ అమ్మా. చెప్తా. ఏయ్, దీని అమ్మ సిగదక్క జీవితం రోజుకు రకంగా నరకం చూపెడుతుంది. ఆహా, ఓహో, ఏ మాట కామాట పిన్ని, ఈ రాజుగాడు వంటకాలు కుమ్మేస్తున్నాడు. అవును పిన్ని, ప్లేట్లో ఉంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి, నోట్లో వేసుకుంటే మేము ఎలా కరిగిపోతున్నాయి. కొంచెం మెల్లగా మాట్లాడండి. ఓకే. వాడు విన్నాడంటే అవకాశం దొరికిన అపోజిషన్ లీడర్ లా రెచ్చిపోతాడు. అంత లేదు పిన్ని, మొన్న మీరు ఇచ్చిన కోటింగ్ తో భయం వాడి వంటలో సెటిల్ అయిపోయింది. ఇప్పుడు సర్కస్ లో కోతిలాగా చెప్పింది చేస్తాడు. తిడితే పడతాడు, కొడితే ఏడుస్తాడు. చూస్తావా? రే రాజా, ఈడు గొంతు తింటుంటే ఎలపురం వచ్చేస్తుందిరా బాబు. ఓహ్, బండి బాబు గారు నన్ను ఎందుకు తలుచుకున్నట్టున్నారు? ఈ ఇడ్లీ ఏంట్రా, దీనికంటే కార్ బాల్ మెత్తగా ఉంటది తెలుసా? తినడానికి ఆడడానికి కూడా పనికొస్తే మంచిదే కదండి. ఏంట్రా ఎట్టకారమా? అయ్య బాబోయ్, కాదండి, మీతో ఎటకారం ఆడితే ఇంకేమైనా ఉందా? ఏదో కూసంత నవ్విద్దామని జోకేసానండి. ఏడ్చాల గాని షర్ట్ ఏంట్రా మెరిసిపోతుంది. అలాగే ఉంటదండి, కొత్తది కదండి. నేను ఎర్రగడ్డ చోరు బజార్లో బై 1 get 1 ఆఫర్ లో కొన్నానండి. ఇప్పుడు బాగుంది. ఇంట్లో పనిచేసే డ్రెస్ ఇలానే ఉండాలి, డైలాగ్ కంట్రోల్లో ఉండాలి. ప్లేట్లు తీసుకెళ్ళు. ఎంత పని చేసేసినారు అమ్మగారు. ఓ 4 రోజులు రాకపోతే కొత్త పని మనిషిని పెట్టుకుంటారా? నా పొట్ట కొట్టేస్తారా? వీడు పని మనిషి కాదే, రాజా అని పనికి మాలోడు. పనికి మాలోడా? అదేటండి, నువ్వు డబ్బుల కోసం పనిచేస్తావు, వాడు దొబ్బులు తింటూ పనిచేస్తాడు. వాడు నీకేం పోటీ రాడు, నీ పని నువ్వు చేసుకో. చట్నీలో కారం ఎక్కువైందా బాబు? లేదు, బతుకులో గౌరవం తక్కువైంది. సొక్కా నడకుండా బతికేవ్వండి, చట్నీ మీద కొట్టించుకుని
లెవెల్కి దిగజారిపోయింది. అసలు మీరెవరు బాబు? మీ కష్టాలు సినిమాలో వీళ్ళను కూడా రాకూడదు బాబు. నా నెత్తి మీద ఆ శనిగాడు రికార్డింగ్ డాన్స్ ఆడుతున్నాడు. ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతే తప్ప ఆడు ఆగడు. మరి వెళ్ళిపోండి. వెళ్ళిపోతే వీళ్ళు నా 10 లక్షలు ఎగ్గొడేస్తారు. సంక నాకిపోతాను. అప్పుడు ఉండిపోండి. ఉంటే ఆ పిల్లలు నాకు పాడి కట్టేస్తారు. అయితే ఓ పని చేయండి, నాతో వచ్చేయండి, నేను బాగా చూసుకుంటాను. మా ఊళ్ళో సిల్లు సింతమ్మలాగా నువ్వు మంచి పనిమంతురాల్లాగా ఉన్నావు. కానీ నాకు ఇప్పుడు కావాల్సింది తోడు కాదు, కూతంత మనశ్శాంతి, కాసింత విశ్రాంతి. బాస్ అంతే కదా, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? ఎక్కడ తీసుకొచ్చావేంటి? చెప్తా, ఒక నిమిషం ఆగు. గౌడిగేది గడ్డి మోపును చూస్తున్నట్టు ఆ సూపేంటి? మిగల మొగ్గిన మామిడి పండ్లా ఉన్నావని నిన్నిట్ట సొత్తంటే కొరుక్కు తినేయాలనిపిస్తుంది. ఇంకా నయం ఐస్ ఫ్రూట్ లా అవ్వపడలేదు. సీకి చంపేద్దు. అంజలి, దయ్యం కాదు, మేకప్ వేసుకున్న నా ఫ్రెండ్ అంజలి. ఎవరితో మనకేంటి అవసరం? అవసరం కాదు, అవకాశం. ఈ దయ్యాన్ని చూపించి ఆ పిల్లల్ని పంపించవచ్చు. పంపించడం కాదు, పరిగెత్తించేస్తాను. జాని బంటి గారు ఓ పాలు లేకండి. మీకోసం ఏం తెచ్చానో చూడండి. మళ్ళీ ఏం తెచ్చావు? తేలేదండి, తెప్పించాను మదీనా కేఫ్ నుంచి మంచి లస్సీ. ముందు మ్యాంగో జ్యూస్, తర్వాత లెమన్ వాటర్, ఇందాక మిల్క్ షేక్, ఇప్పుడు లస్సీనా? సాయంత్రం నుంచి ఏదో ఒకటి తాగిస్తానే ఉన్నావు, ఇంకోపికే లేదు. బలెటోరే, యాసవకాలం ఎండ దెబ్బకు తట్టుకోవాలంటే ఆరుగా ఏదో ఒకటి తాగుతూనే ఉండాలా అని ఎవరు చెప్పారు? ఈటీవీ హెల్త్ ప్రోగ్రామ్ లో పంచి కట్టుకున్న పంతులు గారు చెప్పారండి. ఆహా, లాస్ట్ టైం పాయసంలో మత మంది కలపమని చెప్పింది కూడా ఆయనేనా? అయ్య బాబాయ్, ఎంత మాట నిజరండి. ఓ పాలు తప్పు చేస్తే అమాయకత్వం, మరో పాలు చేస్తే రాక్షసత్వం అంటారు. నేను అమాయకుడే గాని రాక్షసుని మాత్రం కాదండి. ఒక్కసారి మోసపోతే అమాయకత్వం, రెండోసారి మోసపోతే మూర్ఖత్వం. మేం కూడా అమాయకులమే కానీ మూర్ఖలం కాదు. మీరు నమ్మరని తెలుసండి, నమ్మించడానికి ఏం చేయాలో కూడా తెలుసండి. ఇప్పుడు నమ్ముతారా అండి? ఇప్పుడు నా కడుపు చల్లబడిందండి. మాట వచ్చింది ఎవరు చెప్తున్నానండి, మనసులో పెట్టుకోండి. అభిమానాన్ని అపార్థం చేసుకోకూడదండి, పాపం. ఏ చావ్లే వెళ్ళు. నమ్మిన వాళ్ళే మోసం చేయగలం. ఎప్పుడు ఒకే పాస్ చేయడానికి నేను ధర్మరాజుని అంటే శకుని. హలో డేంగారండి. వీడేంటండి నన్ను మేకప్ లేకుండా చూస్తే మా ఆయనే జడుచుకుంటాడు. వీడు మేకప్ వేసుకున్నా జడుచుకోవడం లేదు. ఆడు కళ్ళు మూసుకొని ఆడుతున్నాడు దేవి ముఖం రా. సరే, క్యారెక్టర్ లో దొరిపోయి అబ్జర్వ్ చేయలేదు. ఏడ్చలే, ఇప్పుడు వెళ్ళి భయపెట్టు. ఆడు మంచి నిద్ర మత్తులో ఉన్నాడు. ఆడు మత్తు నేను వదిలిస్తాను, నువ్వు వాళ్ళకెళ్ళు. బంటి బంటి, అక్కడ చిన్ను నీ ఐస్ క్రీమ్ మొత్తం లాగించేస్తున్నారా బాబు. వెళ్ళి ఆపు. బంటి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఎక్కడ? హలో హలో ఐస్ క్రీమ్
ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ రా పిన్ని రా రా ఏంటి చూపించు. ఇందాక ఇక్కడ చూశాను పిన్ని ఏం లేదు కదరా. ఇక్కడ 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 ఏమి లేదు చూడు. లేదు పిన్ని చూశాను ఏం లేదురా. పగలంతా హర్రర్ సినిమాలు చూడు, రాత్రి భయపడ్డావు. ఏం కదరా. ఇక్కడ చూశాను ఏం లేదురా. చూశాను ఇక్కడ రా, ఏం లేదు. పడుకో, భయపడకుండా పడుకో. ఎక్కడ చూపించు. ఇక్కడ 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 పిన్ని చూడండి రా. ఎక్కడ చూపించండి. ఇద్దరు కలిసి ఆటలాడుతున్నారా? ఇంకొకసారి ఇలా అరిచో మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్లి పాడేస్తాం. రండి. ఇలాగే రేపు కూడా మనం ఇంకొక డోస్ ఇచ్చామనుకో, గోసి ఎక్కట్టుకొని పారిపోతారు. రేపు బేగొచ్చానా మీ సినిమా వాళ్ళు పేమెంట్ మాత్రం వదలరా. తీసుకెళ్ళు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చెప్తా. అదేంట్రా ఎదురు ముద్దులో తిట్టంగా ఉండేవాళ్ళు బెదురుగోడ్లో భయపడిపోతున్నారేంట్రా? రాత్రి మాకు దెయ్యం కనిపించింది. అవునా? అవును, మమ్మల్ని పెట్టేసింది. ఎలొత్తే నాన్న కూడా పిలవండి. నాకెప్పటి నుంచో దెయ్యాలను చూడాలని ఆశ. హలో, దేంగారండి, మనం నిన్నిచ్చిన డోసు బాగా పనిచేస్తుందండి. పిల్లలు తుఫాన్లో మేక పిల్లల్లా వణికిపోతున్నారు. రేపటిదాకా వణుకు కంటిన్యూ చేసుకోమను. నేను ఇవాళ రావడం లేదు. అదేంటండి, రాకపోతే ఎలాగా? ఫిలిం సిటీలో బాహుబలి షూటింగ్ జరుగుతుంది. ఇవాళ కుదరదు, రేపు వస్తాను. అబ్బా, ఎదురుగా చూడకు రాజా, వెనకాల గోడ మీద చూడు.
హలో. ఏమండి దయ్యం గారు ఎక్కడున్నారంట? అరే నువ్వు గజ్నీ సినిమాలో సూర్య టైపా? నీకు మార్నింగ్ చెప్పాను కదా షూటింగ్ లో ఉన్నానని. షూటింగ్ లోనా? అంటే మా ఇంట్లో లేరా? అదే కదా నేను చెప్పేది. అంటే మరి మా ఇంట్లో ఉన్నది ఎవరు? నిజమైన దెయ్యమేమో. నిజమైన దయ్యమా? వస్తాను రాజా, వస్తాను రాజా. ఉండు. రాజాబాబు ఏంటి మొహం అలా ఉంది? నా అమ్మానికేంటి బ్రహ్మాండంగా ఉంది. లేదు, ఏదో తేడా ఉంది. సడన్ గా బ్లాంక్ అయిపోయి సంక్రాంతి ముగ్గురు గొబ్బెమ్మలా తయారైంది. అలాగంటారా? మరి ఇంతకు ముందు ఎలాగుండేది? పొయ్యి మీద కాల్చిన గుత్తొంకలా ఉండేది. రెండిటికి తేడా ఏముంది? చాలా ఉంది. ఒకటి మనుషులు తినేది, రెండోది పశువులు తిన్న తర్వాత వచ్చేది. అంటే నాది పెంట మొహం అంటారా? ఎగ్జాక్ట్. ఇంతకాలానికి ఒక నిజం తెలుసుకున్నావు. ఫేస్ తో మాట్లాడుతూ ఉంటే స్కూల్ కి టైం అవుతుంది. పదండి. నువ్వా? మరెవరనుకున్నారు బాబు? దెయ్యం అనుకున్నాను. అది అంత బాగా నచ్చేసిందా? నచ్చడమా నా ముఖమా? అదేం లేదు. అవునా? మరి రాత్రి భయపెట్టి ప్రోగ్రామ్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది, కానీ భయపడింది ఆడు కాదు. అదేంటి? అంటే మా పక్కింటి సునీత చెప్పింది నిజమే అన్నమాట. ఏం చెప్పింది? అంటే మా పక్కింటి పినమామ గారికి జరిగింది అబద్ధం కాదన్నమాట. ఏం జరిగింది? ఇలా చేస్తే అవి వచ్చేస్తాయన్నమాట. ఏ చెప్తే అసలే బెదిరిపోయినాను. నువ్వు ఇలా సగం సగం చెప్తే టెన్షన్ తో చచ్చిపోయేలాగా ఉన్నాను. నీకు దండం పెడతా చెప్పే బాబు. అదే బాబు, మనం ఎక్కువగా దయ్యాల గురించి మాట్లాడుకుంటే మన ఒంట్లోకి నిజంగానే దయ్యాలు వచ్చేస్తాయంట. వచ్చి ఏం చేస్తాయంట? ఏమన్నా చేయొచ్చు. గొంతు కొరికి రక్తం తాగేయచ్చు, కాళ్ళు చేతులు విరిచేసి కళ్ళు పీకేయచ్చు, మెడ ఇరిచేసి మేడ మీద నుంచి తోసేయచ్చు. రాజా, అబ్బా అనుష్క, చెప్తే విన్నావు కదా? చెప్తే బాబా
రాజా రాత్రొస్తే భయపడ్డావు నేను చచ్చిన ఇంట్లో ఉన్నా దెయ్యం అరేంజ్మెంట్స్ రాజా గారి నీకులో తెలిసింది పిన్ని. మీరు భయపడిన మర్నాడు నాకు రాజా రూమ్ లో దయ్యానికి సంబంధించిన మెటీరియల్ దొరికింది. తర్వాత వాడి ఓవర్ యాక్షన్ కి రీజన్ అర్థమైంది. ఇప్పుడు మా నోడి పరిస్థితి ఏంటో. జేముంది బుల్లెట్ కన్నా ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు.